క్రెడిట్ వార్ మొన్న సీతారామ ప్రాజెక్ట్ పై జరిగింది. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్ట్ పై జరుగుతోంది. పంప్ హౌస్ లో బటన్ నొక్కే అధికారం ఎవరిది? ప్రాజెక్ట్ నిర్మించామన్న ఘనత దక్కేదెవరికి? దీనిపైనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద పొలిటికల్ ఫైట్ ని సృష్టించింది. పంపులు పెట్టింది మనం, నీళ్లెత్తి పోసింది మనం అంటూ దేవాదుల రాగం అందుకుంది బీఆర్ఎస్. ప్రాజెక్టు మొదలుపెట్టింది మనం, పూర్తి చేసేది మనమే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇది. 7 జిల్లాలకు సాగు, తాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రులు పొంగులేటి, సీతక్క క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టులోనూ అవినీతే జరిగిందని కామెంట్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ను డెకాయిట్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిట్ చేసిన, ఒక దొంగతనం చేసింది వాళ్ళు. మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే కేవలం కేసీఆర్ చొరవ వల్లే అంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్నందున ప్రజల దృష్టి మరల్చడం కోసమే రోజుకో డ్రామా చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. సోనియా గాంధీతోని 2008లో ప్రారంభించుకోవడం జరిగింది. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రాజెక్టు 4,000 కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరికి వస్తోన్న వరదలతో చెరువుల్ని నింపే అవకాశం ఉన్నా నీటిని వృధాగా వదిలేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కేసీఆర్ పాలనలో చెరువులు, రిజర్వాయర్లు కళకళ్లాడితే కాంగ్రెస్ పాలనలో మాత్రం చెరువులు ఎడారిని తలపిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు రాజయ్య. ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని చేయాలనే ఆలోచనతోటి, వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రీ లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది. సివిల్ సప్లైస్ స్కామ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లే రోజు దగ్గర పడిందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏఐసీసీకి కప్పం కట్టడం కోసం దోచుకున్న వేల కోట్ల రూపాయల కుంభకోణాలపై హైకోర్టులో పిల్ కూడా వేశానన్నారు. దేవాదుల ప్రాజెక్టును 90% పూర్తి చేసిందే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. అలాంటి కేసీఆర్ ను పట్టుకుని డెకాయిట్ అనడం బాధాకరమన్నారు పెద్ది సుదర్శన్. ఒక ఇరిగేషన్ గురించి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని డెకాయిట్ అన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు కరెంట్ ఇష్యూ, ఆన్ గోయింగ్ ఇష్యూ, ఈ రాష్ట్రంలో 1832 సెంటర్లు ఓపెన్ చేసి బాజాప్తా అకౌంట్ల ద్వారా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇవాళ మీరు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్న నువ్వు డెకాయిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. డెకాయిట్లకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఆర్మీలో వంట మనిషిగా చేసి సైనికుడంటూ మోసం చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిదంటూ విరుచుకుపడ్డారు. ఆర్మీలో వంటలు వండుకుంటావు, నేను ఆర్మీలో సైనికుడని చెప్పినోడు నువ్వు. మరి వంటలు వండుకుంటాడు ఈరోజు సైనికుడు అని చెప్పుకొని ఈ విధంగా వ్యవహారం చేస్తే దేశ ప్రజలు నమ్మిళ్ళు, రాష్ట్ర ప్రజలు నమ్మిళ్ళు. కాబట్టి నీలాంటి వంటలు వండుకుంటానికి, నీలాంటి డెకేటర్లకు అంబాసిడర్కు కేసీఆర్ నన్ను అర్హత లేదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. టాపిక్ మొత్తం దేవాదుల మీదే అయినా బీఆర్ఎస్ తరపున మాట్లాడిన వరంగల్ జిల్లా నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కడియం శ్రీహరిని కూడా కలుపుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేవాదుల సృష్టికర్త అని ఒకనాడు కేసీఆర్ ని ఆకాశానికెత్తిన కడియం శ్రీహరి గత బీఆర్ఎస్ పాలనపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు దేవాదుల ప్రాజెక్టులో ఎక్కువ లంచం అందింది కూడా కడియం శ్రీహరికే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓవరాల్ గా దేవాదులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ గట్టిగానే నడుస్తోంది.